దీంతో పాటు కూటమి పక్షాల నేతలంతా కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ సెంట్రల్ కార్యాలయంలో ఉన్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన నివాసం నుంచి ఇక్కడికి చేరుకున్నారు. పార్టీ సెంట్రల్ కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలతో ఆయన భేటీ అయ్యారు. వార్ రూమ్ లో కూర్చొని ఉన్నారు. ఎందుకంటే కొన్ని ఫలితాలకు సంబంధించి పొంగనూరుకు సంబంధించి 4 ఈవీఎంలు సీల్స్ ఓపెన్ చేసి ఉండటంతో తెలుగుదేశం అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేయడంతో అక్కడ కౌంటింగ్ నిలిచిపోయింది. దీనికి సంబంధించి రిటర్నింగ్ అధికారులతో పాటు ఢిల్లీలోని ఎలక్షన్ కమిషన్ తో కూడా ఆయన మాట్లాడుతున్నారు. సత్యవేడులో కూడా ఇటువంటిదే ఒక వివాదం ప్రారంభమైంది. దానికి సంబంధించి కూడా రీకౌంటింగ్ సంబంధించి కూడా మాట్లాడుతున్నారు. ఇక కూటమికి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరికొద్దిసేపట్లో పార్టీ సెంట్రల్ ఆఫీస్కు మంగళగిరికి చేరుకోబోతున్నారు. అక్కడికి ఇక్కడ పూర్తయిన తర్వాత వార్ రూమ్ లో చర్చలు పూర్తయిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే జనసేన కార్యాలయానికి వెళ్లబోతున్నారు అని మనకు సమాచారం అందింది. మరికొద్దిసేపట్లోనే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ అక్కడికి రాగానే ఆయన బయలుదేరి వెళ్తారు అని చెప్తున్నారు జనసేన కార్యాలయానికి. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీళ్ళు ఇరువురు కూడా రేపు ఉదయం బయలుదేరి ఢిల్లీ వెళ్తారు అని చెప్పి మనకు సమాచారం అందుతుంది. రేపు సాయంత్రం ఎన్డీఏ భేటీ ఉండటంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వీళ్ళిద్దరికీ ఫోన్ చేసి ఢిల్లీ బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. అందువల్ల వీళ్ళిద్దరు వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లిన సమయంలోనే బీజేపీ అగ్రనేతల్ని ప్రధాని మోడీ అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరినీ కూడా తన ప్రమాణ స్వీకారానికి హాజరు కావాల్సిందిగా కోరే అవకాశం ఉంది. ఇదే సమయంలో జేపీ నడ్డా ఫోన్ చేసినప్పుడు మీరు ఏ రోజు ప్రమాణ స్వీకారం పెట్టుకుంటున్నారు వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా తమకు ఇవ్వాలి అని చెప్పి చంద్రబాబును కోరినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. సహజంగా ఇప్పటి వరకు ఉన్న మనకు సమాచారం ప్రకారం ఈ నెల 9వ తేదీన రాజధాని అమరావతిలో కానీ లేకపోతే ఏ ప్రాంతం అనేది చూస్తున్నారు, మోస్ట్ ప్రాబబ్లీ రాజధాని అమరావతిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. మంత్రివర్గ కూర్పు ఎలా ఉండాలి, ఎవరు ఎన్ని పదవులు తీసుకోవాలి వీటికి సంబంధించి కూడా ఇంతకు ముందే మనకి జనసేన పవన్ కళ్యాణ్ పొలిటికల్ సెక్రటరీ హరిప్రసాద్ గారు కూడా ఏబిఎన్తో మాట్లాడుతూ చెప్పారు. అదంతా కూడా దానికి సంబంధించి స్పష్టమైన అవగాహన ఇరువురు నేతల మధ్య కూడా ఉంది. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అప్పుడే సోషల్ మీడియాలో వైసీపీకి సంబంధించిన పేటీఎం బ్యాచ్ మంత్రి పదవుల దగ్గర తగాదా వచ్చిందని చెబుతున్నారు. అటువంటి ఆందోళన కానీ బాధ కానీ వాళ్ళు చెందాల్సిన అవసరం లేదు. వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు ఉంటాయి కొన్ని వేస్తూ ఉంటారు, గులకరాళ్ళు వేసే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. రామారావు గారు ఇక్కడ నంబరు చూస్తే 165, 165, తెలుగుదేశం 136 అండ్ జనసేన 21 అండ్ బీజేపీ 8. ఇవి కాకుండా అంటే ఇవన్నీ ఇంకా పూర్తిగా ప్రకటించలేదు కదా గెలుపు అని. ఇంకా ఎన్ని రౌండ్స్ నడిచే అవకాశం ఉంది ఎన్ని నియోజకవర్గాల్లో? అంటే దాదాపుగా ఇప్పటి వరకు కూడా 12 రౌండ్లు నడిచాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఫర్ ఎగ్జాంపుల్ మంగళగిరిలో మొత్తం 22 రౌండ్లు, ఇప్పటికి దాదాపుగా 18 రౌండ్లు నడిచాయి. ఈ 18 రౌండ్లకి లోకేష్కి దాదాపుగా 85,000 వరకు మెజారిటీ వెళ్ళింది. ఇంకా 4 రౌండ్లు నడవాల్సి ఉంది. ఈ 4 రౌండ్లలో కలిపి 1,00,000 వరకు చేరుకుంటుంది అనుకుంటున్నారు. అదేవిధంగా కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా కౌంటింగ్ జరుగుతూ ఉంది. ఎందుకు అనంటే ఇవి మొదటి నుంచి కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాము. కర్నూలు